2 అక్షరాలతో ప్రారంభమయ్యేది రోజు పూర్వకాలంలో, హరి అని. ఓకే. ఇప్పుడు కూడా 2 అక్షరాలతో ప్రారంభం అవుతుంది, కాఫీ అని. కరెక్ట్. కాఫీ అనకుండా పక్కన పెట్టి హరి అనటంలో నిద్ర లేవాలి. ఓకే. నిద్ర లేసిన వెంటనే స్నానం ఆచరించాలి. మీకు ఆ విషయం తెలుసా అండి? స్నానం అనేది సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైన విషయం. మనము చాలామందికి అర్థం కాదండి. స్నానం లేకుండానే రోజును ప్రారంభం చేసేయటము, వంటింట్లోకి వెళ్ళిపోవటము, తర్వాత టిఫిన్ చేసేయటము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. చాలా పెద్ద తప్పది. మనం ప్రొద్దున లేవంగానే భగవంతుని స్మరించుకొని ముందు చేయవలసింది స్నానము. స్నానంలో కూడా గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. అన్ని నదులను కూడా గంగా జలమును యమునా జలమును మనం స్మరించుకొని స్నానం ఆచరించాలి. మీకు ఇంకొక విషయం చెప్తాను, చాలామందికి తెలియని విషయం. మన ధర్మం మనకి చెప్తుంది, స్నానం ఆచరించేటప్పుడు వస్త్రం లేకుండా స్నానం ఆచరించకూడదు. మనము ఒక బట్ట కట్టుకొని స్నానం చేయాలి. అది ఆ నీటికి, ఆ దేవతకి మనం ఇచ్చే గౌరవం అన్నమాట. ఓకే. కాబట్టి స్నానం ఆచరించేటప్పుడు అపవిత్ర పవిత్రోవ సర్వావస్థాన్ గతోపివ యత్స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి